హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా పంచాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలిలో వర్షం దంచుకొట్టింది. ఇటు మియాపూర్, మల్లాపూర్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రయాన్ గుట్ట, కూకట్పల్లి, మియాపూర్, శేర్లింగంపల్లిలో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 10 గంటల వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం రెయిన్ ఫాల్ డేటాని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హెచ్సియులో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మియాపూర్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా ఇటు లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్లు, మారేడ్పల్లిలో 10.2 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 9.4 సెంటీమీటర్లు, ముషీరాబాద్లో 9.1 సెంటీమీటర్లు, ఇటు జూబ్లీ హిల్స్లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చందానగర్లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ జామ్ సమస్యతో పాటు ముందుకు వెళ్ళలేక కదలేని పరిస్థితుల్లో చాలా నెమ్మదిగా కదులుతున్న సిట్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. నగరంలోని రోడ్లన్నీ జలమయంగా మారిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. మ్యాన్ హోల్స్ దగ్గర చాలా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. ఇంకా రాత్రంతా కూడా ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు పడ్డ ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచాగుట్ట, ఫిలిం నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, అలాగే శేర్లింగంపల్లి, మల్లాపూర్, హఫీజ్పేట, అలాగే సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయన్ గుట్ట, సైదాబాద్, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్, షేక్పేట్లలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రంతా ఈ వర్షం కొనసాగే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల అన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేయడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాహనదారుల ఇక్కట్లని ప్రస్తుతం మనం నగరంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మిగతా ఏరియాస్ అన్నీ కూడా ఇది చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక కూరగాయల కోసం బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లే సమయానికి ఏర్పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అడుగులు అడుగు వేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు కదులుతూ ఉన్నారు. సో ఈ టైంలో నగరవాసులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించారు. మొన్న కురిసిన వర్షానికి 2 నాలాలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. సో మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు. అదేవిధంగా నాలాల దగ్గర కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో నాలాలు పొంగి ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. ఏది నాలా, ఏది మ్యాన్ హోల్, లేకపోతే ఏది రోడ్ తెలుసుకోలేని పరిస్థితి ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అత్యవసరం అయితే తప్ప ఈ సమయంలో బయటికి రాకూడదు. ఇక బయటికి వచ్చిన వారు ఇళ్లకి చేరడానికి పడుతున్న ఇక్కట్లని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూడు ఈ భారీ వర్షానికి చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి రోడ్లన్నీ. ఇవన్నీ కూడా మెయిన్ రోడ్స్, కానీ అన్ని రోడ్స్ కూడా చెరువుల్లా మారిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. ముందుకు కదలలేక కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక చాలా సాహసోపేతంగా అడుగులు అడుగేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు కొంతమంది 2 వీలర్స్ మీద ఉన్నవాళ్ళు. సో ఎలాగైనా ఇంటికి చేరాలి కాబట్టి చాలా సాహసోపేతంగా వాళ్ళు ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా రోడ్లా లేకపోతే చెరువులా అనేలాగా సిచ్యువేషన్ మారిపోయింది. సాయంత్రం నుంచి హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి ఏర్పడ్డ పరిస్థితుల్ని మనం 4 బాక్సెస్లో చూస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితే మనకు కనిపిస్తుంది. ప్రతి చోట కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ఇక 2 వీలర్స్ వాళ్ళ ఇబ్బందులు అయితే వర్ణనాతీతంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. వరద ధాటికి ఆ బండి కూడా కొట్టుకుపోయే పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి అక్కడి నుంచి కదిలించిన సిచ్యువేషన్ మనం ఇప్పటివరకు చూసాం. అండ్ మెల్లగా వెళుతున్న సిచ్యువేషన్ని కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఇళ్లకైతే చేరాలి. ఆఫీస్ నుంచి కరెక్ట్గా ఇళ్లకు వెళ్లే సమయానికి భారీ వర్షం మొదలైంది. దీంతో వాహనదారులు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుతున్న దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. సో వర్షం కాసేపట్లో ఆగుతుంది అని గంటల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు వర్షం ఆగకపోవడంతో ఆ భారీ వర్షంలోనే, ఆ వరదలోనే ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాల్ని మనం చూసాం.
ఇటు నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ రాత్రంతా ఇదే పరిస్థితి ఉంటే ఎలా అంటూ వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఒకవైపు. అండ్ అలాగే మ్యాన్ హోల్స్ దగ్గర అలర్ట్గా ఉండమని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఇంతకు ముందు కురిసిన భారీ వర్షానికి నాలాలు 2 కొట్టుకుపోయిన సంగతి మనకు తెలిసిందే. వాళ్ళ ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. కాబట్టి నాలాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో నగరం